మూడో రోజు గోదావరి అంత్య పుష్కరాలకు జనం పోటెత్తారు. రాజమహేంద్రవరం ఘాట్లలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, గోదావరి తీరం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. మూడో రోజు కూడా అంత్య పుష్కరాలు స్నానం చేసేందుకు భక్తులు తరలివస్తున్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా పుష్కర ఘాట్లో ప్రధానంగా ఈ స్నానాలు కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ ఇవాళ కూడా ఉంది. ఉదయం నుంచే ఇక్కడ పుష్కరాల రేవులో స్నానాలు చేస్తున్నారు. అలాగే ప్రసిద్ధిగాంచిన కోటిలింగాల ఘాట్లోనూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కరాల రేవు వద్ద భక్తుల స్నానాలు దృశ్యాలు మనం చూడవచ్చు. ఇక్కడ ఉదయం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇవాళ బంద్ ఉండటంతో బస్సులు కాస్త ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భక్తుల రాకపోకలకు కూడా ప్రభావం పడింది. పుష్కరాలు భక్తులు ఇవాళ కాస్త 2 రోజుల మీద ఇవాళ కొంత తక్కువగా ఉన్నారని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా బంద్ ఉన్న పుష్కరాలకు స్నానాలు ఆచరించేందుకు, గోదావరి మాత ఆశీస్సులు పొందేందుకు భక్తులు ఇవాళ కూడా రాజమహేంద్రవరానికి తరలివచ్చారు. రెండవ రోజు 1,20,000 మంది తూర్పుగోదావరి జిల్లాలో పుణ్యస్నానాలు ఆచరించారు. రాజమహేంద్రవరంతో పాటు కోనసీమలోని వివిధ గ్రామీణ ఘాట్లలో స్నానాలు చేశారు. ఎగువ ప్రాంతాల్లోనూ దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం వద్ద కూడా, అట్లాగే సీతానగరం మండలం మునికోడల వద్ద కూడా భక్తులు స్నానాలు చేస్తున్నారు. ఇవాళ కూడా కోనసీమలో అన్ని ఘాట్లలోనూ స్నానాలు చేస్తున్నారు. ప్రధానంగా వైనతేయ నదీ తీరం పీగన్నవరంలోను, అలాగే కుండలేశ్వరం, ముక్తేశ్వరం, అంతర్వేది సాగర సంఘం వద్ద కూడా భక్తులు స్నానాలు ఆచరించి ఆయా దైవ దర్శనాలు చేసుకుంటున్నారు. ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్నాన సంకల్పంతో పాటు పిండ ప్రదాన కార్యక్రమం కూడా కొంతమంది చేసుకుంటున్నారు. ఇవాళ మూడో రోజు 2 రోజుల పాటు లోటుపాట్లు పరిస్థితిని సమీక్షించే అధికారులు వాటిని కూడా సరిచేశారు. అయితే ప్రధానంగా ఘాట్ల వద్దకు ఖాళీగా ఉన్న ప్రదేశ సమయంలో వాహనాలను పోలీసులు అనుమతిస్తామని ముందుగా చెప్పినప్పటికీ వాహనాలను ఎక్కడికక్కడ రాజమహేంద్రవరంలో బారికేడ్లు పెట్టి వాహనాలు మాత్రం నియంత్రించడంతో ప్రజలు కాస్త అసంతృప్తితో ఉన్నారు. వాహనదారులు ఖాళీ రహదారులు అనుమతించాలని ప్రజలంతా కోరుతున్నారు. దీన్ని సమీక్ష చేస్తామని రాజమహేంద్రవరం ఎస్పీ రాజకుమారి చెప్పారు. అయితే పోలీసులు స్థానికంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మాత్రం ఘాట్ల వద్దకు బారికేడ్లు పెట్టి వాహనాలు, పాసులు, ఇతరితర అనుమతులు ఉన్న వారినే ఇక్కడికి ఘాట్ల వద్ద వాహనాలను అనుమతించడంతో స్థానిక ప్రజలు మాత్రం కాస్త ఇబ్బంది కలుగుతోంది. దీన్ని సరళించాలి. ఘాట్ల వద్ద ఖాళీగా ఉన్న సమయంలో వాహనాలను కూడా రాకపోకలు సాగించేలా అనుమతించాలని మాత్రం ప్రజలు కోరుతున్నారు. ఇవాళ మూడో రోజు కూడా ఆధ్యాత్మికంగా గోదావరి తీరం పుణ్యస్నానాలతో అంత్య పుష్కరాల్లో వైభవంతో కొనసాగుతున్నాయి. ఆది పుష్కరాల్లో స్నానం ఆచరించిన వారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచితో పాటు ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. మిగతా రోజుల్లో కూడా ఈ సంఖ్య క్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి 3 రోజుల్లో ఒడిశా నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి గోదావరి తీరం అటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ప్రధాన క్షేత్రం కొవ్వూరు గోస్పాద క్షేత్రంలోనూ భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ప్రసిద్ధిగాంచిన క్షేత్రం కావడంతో అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి దైవ దర్శనాలు చేసుకుంటున్నారు. మిగతా ప్రాంతాల్లోని పశ్చిమ గోదావరి నరసాపురంలోను, గోదావరి తీరం వెంబడి మిగతా చోట్ల కూడా స్నానాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి తీరం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. కెమెరామెన్ రమేష్తో సాయి టీవీ న్యూస్, రాజమహేంద్రవరం. ఓవర్ టు స్టూడియో.